6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసని, వాళ్లు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ, ఇది కాంగ్రెస్ స్లోగన్. మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత, ఇది రాహుల్ గాంధీ మాట. మేము అడుగుతున్నది మీరు చెప్పింది అమలు చేయమనే కదా, మేం చెప్పేది కాదు కదా. ఒకటి తప్ప అన్ని అమలు అంటున్నారు. నేను అంటున్నా ఒకటి తప్ప ఏది అమలు కాలేదు. నేను అంటున్నా ఒకటి కూడా కాదు, అది అర. మహాలక్ష్మిలో ఒక అర మాత్రం అమలైంది, ఏది? ఆ ఫ్రీ బస్సు. అది తప్ప ఏం అమలైంది ఈ రాష్ట్రంలో? 2500 అమలైందా? 4000 పెన్షన్ అమలైందా? 6000 దివ్యాంగులకి అమలైందా? ఏది అమలైంది? ఎక్కడ అమలైంది? విద్యా భరోసా కార్డు అమలైందా? రైతులకు 15,000 రూపాయలు అమలైందా? ఇవన్నీ వారి గ్యారంటీలో ఉన్నాయే కదా. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎప్పుడు ఏ యొక్క గ్యారంటీ పూర్తి చేయాలో మా ప్రభుత్వానికి తెలుసు. మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ ఒకసారి మననం చేసుకోండి. 3 ఎకరాల భూమి ఎడబోయిందో, నిరుద్యోగ భృతి ఎక్కడ పోయిందో, దళిత బంధు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలా? మీరు మనిషికి 10 లక్షలు దళితులకు ఇవ్వాలంటే ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి? ఎంత ఇచ్చారు? మీ హామీ ఏమైంది? మీరు ఆ కూలిపోయిన కాళేశ్వరంలో ముక్కు మూసుకొని సావాలి అసలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి. ఇక మీరు పెద్దగా కొత్తగా లెక్కలు చెప్తే ఇనేదానికి సిద్ధంగా లేము. కాబట్టి కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా గ్యారంటీలతో పాటు ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు రైతాంగానికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి మాకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము.